కాబట్టి కొత్త కొత్త పద్ధతుల్లో మీకే తెలివి ఉంటే పోలీసులు లంచ్ చేస్తే ఇలా సోషల్ మీడియా ఉంది, క్రియేటివిటీ ఉంది. ఎక్స్ లో 30 లక్షల మంది రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ట్యాగ్ చేస్తే మీరు తట్టుకోగలరా? ఇప్పుడు మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్ లో, ఢిల్లీలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, వయనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు కనుక ఇలా మొండి వైఖరితో అహంకారంతో పోతే మీవే ఢిల్లీ నుంచి వయనాడు వరకు మొత్తం దేశంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి సమాధి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రియాంక గాంధీ గారు, యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. రాహుల్ గాంధీ, యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. ఎందుకంటే నేషనల్ మీడియా బీబీసీలో కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు అంటారు, రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వస్తే ఎట్లా, 24 గంటల ముందు వచ్చి మా మెడ మీద కత్తి పెడుతున్నామంటారు. అంటే ప్రభుత్వానికి సోయి లేదా, కళ్ళు లేవా, చెవులు లేవా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, పేపర్లు చదవట్లేదా, టీవీలు చూడట్లేదా? వాళ్ళు ఏమంటున్నారు, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని మేము డిఎస్సి 2 లక్షల మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేమంటున్నారు. మీ పోరాటం మా దాకా రాలేదు అంటున్నారు. బట్టి గారు ఏం చెప్పారు గత అసెంబ్లీలో, 1:100 చేయాల్సిందే అని చెప్పినా లేదా? మరి ఇలా బట్టి గారు ఎందుకు మాట్లాడట్లే? రాజశేఖర రెడ్డి లాగా పంచగట్టుకుంటే సరిపోదు కదా, రాజశేఖర రెడ్డి లాగా పాలన చేయాలి కదా. రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన చేయాలనుకుంటుంది కదా, మరి రాజశేఖర రెడ్డి గారు ఇట్లనే చేసిండా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఆదర్శమా, కేసీఆర్ ఆదర్శమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నిరుద్యోగులు తొక్కేసిండు, మేము కూడా తొక్కేస్తే నేను గొప్ప అని అనుకుంటున్నారు. మూర్ఖుడు అనుకుంటారు. ప్రజలని పట్టించుకునేటోడు నాయకుడు అవుతాడు, కానీ ప్రజల్ని తొక్కేసేటోడు, ప్రజల్ని కలవకుండా ఉండేటోడు ముఖ్యమంత్రి సీట్లో ఉండడానికి అర్హుడా? చెప్పండి. మిమ్మల్ని కలవకుండా, మీతో చర్చలు జరపకుండా, మీకు పిలుపు లేకుండా, కనీసం పలకరింపు లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం అందామా? రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో పరిపాలన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరం పోయినామా లేదా? సమ్మక్క సారక్క జాతరలాగా పాలాభిషేకాలు చేసిరా లేదా? మరి 6 నెలల్లోనే ఇదే పాలాభిషేకాలు చేసిన నిరుద్యోగులు, నీ ప్రమాణ స్వీకారం ఒక పండగలాగా జరిపిన నిరుద్యోగులు ఎందుకు నీకు వ్యతిరేకంగా తయారైనంటే, కనీసం 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం ఇవ్వలే నువ్వు. నిన్ను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? నీ అడ్వైజర్సా, వాళ్ళు బడ్వైజర్సా? నీకు ఏమైనా సోయిందా అసలు? ఎవరు నీ అడ్వైజర్స్? ఎవరు? ప్రపంచంలో అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. సరైన సలహా పెట్టుకోవాలి, సరైన అవగాహన ఉండాలి, సరైన నియామకం చేయాలి. రేవంత్ అన్న ఇప్పటికైనా పొరపాటు జరిగింది. 2 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులని, వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినావు. ఇప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. అది కూడా టెట్లో నార్మలైజేషన్ కింద ఆ కేసు కూడా మీరు ప్రభుత్వం ఓడిపోతారు. గ్రూప్ 1 లో 100% నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి గారు, రేపు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మా లీగల్ ఎక్స్పర్ట్స్ తో, మా నిరుద్యోగుల టీంతో, వృద్ధాన్న మేము మా టీంతో వస్తాం. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఉన్నంత కాలంలోనే రిటైర్మెంట్ అయిపోయే లోపే అన్ని పోస్టులు మీ బంధువులతోటి, మీకు సంబంధించిన వాళ్ళతో నింపుకోవాలనుకుంటున్నారా? మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఎందుకు చర్చలు జరపరు? మాకు మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కావాల్సిందే. మీరు ఒక కమిటీ వేయాల్సిందే. టీఎస్పీఎస్సీ చేసే ప్రతి దాన్ని కూడా పారదర్శకంగా ఉంచాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తూ, మీరు చేసే పోరాటానికి అన్ని రకాల మద్దతు ఇస్తాం. ఎటువంటి పోరాటానికైనా ఇది నాంది పలకబోతుంది. ఈ గ్రూప్ 1 పోరాటము, ఈ నిరుద్యోగుల పోరాటమే మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలకబోతుంది. సామాజిక తెలంగాణ కోసం, ప్రజా తెలంగాణ కోసం పృథ్వన్న, మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు సంఘీభావం ఉంటాం. మీరు స్మార్ట్ గా, క్రియేటివిటీగా, డెమోక్రటిక్ పద్ధతిలో చేయండి. ఈ తెలంగాణ సమాజం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం ఎటువంటి టెక్నాలజీ రోజుల్లోనే రజాకారాన్ని ఎదిరించి కొట్లాడింది. కాబట్టి మీరు భయపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ పౌర సమాజం కొట్టుకోలేదు. మేము ఇంకా బతికే ఉన్నాం. ఓ కోదండరామ్ కోసమో, ఒక ఆకునూరి మురళి కోసమో మీరు వాళ్ళ అయిపోయింది. వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి వాళ్ళ మీటింగ్ కి వాళ్ళని పిలిచారా లేదా? పిలిచిర్రా? మరి ఎందుకు రాలే వాళ్ళు? కోదండరామ్ గారు, మీరు ఎందుకు రాలేదు ఇక్కడికి? మీకు బాధ్యత లేదా? జయశంకర్ గారి తర్వాత మీరే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు కదా. ప్రభుత్వానికి, తెలంగాణ పౌర సమాజానికి వారధి అని చెప్పుకుంటున్నారు కదా. రేపు ఎమ్మెల్సీ సీట్ కోసం తీసుకొని విద్యాశాఖ మంత్రి కావాలని తాతాలు ఆడుతున్నారు కదా. ఎందుకు మీరు ఇక్కడికి రాలేదు? మీరు ఆన్సర్ చెప్పాలి. ఆకునూరి మురళి గారు జాగో తెలంగాణ అని చెప్పి బస్సు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తిరిగిరు కదా. మరి ఇలా ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఏమంటుండో మరి ఆకునూరి మురళి గారికి ఎందుకు నో రెస్పాన్స్? అల్తాఫ్ జానయ్యకి ఫోన్ చేసిరా? అల్తాఫ్ జానయ్య ఆయన మేనిఫెస్టో కమిటీ రాసిన ఆయన. ఆకునూరి మురళి గారే ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసిండు. మరి ఆకునూరి మురళి గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. బాధ్యత ఉందా లేదా? మేధావులంతా చచ్చిపోయారా? లేదా మేధావులు స్వార్థపరులా? కాబట్టి ఖచ్చితంగా ఇక మనకి మేధావులు అనేటోళ్ళు లేరు. పెద్ద మనుషులు చచ్చిపోయారు, వాళ్ళకి పిండం పెట్టాల్సిందే. మనమే పోరాటం చేద్దాం. మన పోరాటం మనమే సాగిద్దాం. మనతో వచ్చేటోళ్ళని మనం కలుపుకొని పోదాం. రానోళ్ళ గురించి వాళ్ళని సాధనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, పనికి రాని చెత్తనా కొడుకులు, స్వార్థపరులు. వాడు ఎవరైనా సరే ఓపెన్ గా చెప్తున్నా. ఒక వ్యక్తిని ఉద్దేశం
ఇవాళ ప్రజలంతా 30 లక్షల మంది రోడ్ల మీదకి వస్తుంటే ఏ తెలంగాణ కోసం పెద్ద మనిషి పాత్ర పోషించారో మరి ఇలా చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు కదా, కోదండరామ్ సార్ని ఎందుకు అడుగుతున్నాం? ఆయన పెద్ద మనిషి బాధ్యత తీసుకున్నాడు కదా, ప్రజా సంఘాల జేఏసీ పెట్టిండు కదా, పొలిటికల్ జేఏసీ పెట్టిండు కదా, మరి ఇలా ఎందుకు రాడు? ఆయన చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి కదా, ధర్నా చేయాలి కదా. హరగోపాల్ సార్ ఎందుకు మాట్లాడట్లేదు? హరగోపాల్ సార్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు? కాబట్టి మీరు గౌరవాన్ని కాపాడుకోండి. ఇప్పటికైనా ఇమీడియట్ గా మీరు చర్చలు జరపండి. మీరు ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. తెర వెనుక ఏమేమి జరుగుతున్నాయి, ఆ కుట్రలను ఎట్లా బయట పెడదాం, వాటిని ఎట్లా తిప్పికొట్టడం అనేది మనం కమిటీ వేసుకుందాం. ఖచ్చితంగా మీరు శాంతియుతంగా పోరాడండి, ప్రజాస్వామ్యంగా పోతాండి. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఒక జర్నలిజం పిహెచ్డి స్కాలర్ గా, ఒక జర్నలిజం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చెప్తున్నా, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాఫియాలాగా పనిచేస్తే కొడకల్లార తెలంగాణ ఉద్యమంలో మీ పేపర్లని మీ ఛానళ్ళని ఎట్లా తగలబెట్టినామో అలా తగలబెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు, ఈ నిరుద్యోగ పోరాటాన్ని కవర్ చేయండి, ఛానళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి, ఈ పేపర్లని బాయ్కాట్ చేయండి. ఇవాళ 90 లక్షల మంది మీ వ్యూవర్షిప్ తోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాయట్లేదు? ఇది పోరాటం కాదా? ఇది న్యూస్ కాదా? అంబానీ పెళ్లికో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగేదానికో రాస్తారు కానీ ఇలా 90 లక్షల మంది ప్రజలకు సంబంధించిన వార్త నిరుద్యోగుల్ని కొడుతుంటే, అక్రమ కేసులు పెడుతుంటే, మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేస్తే, సురేష్ని అరెస్ట్ చేస్తే, అశోక్ని అరెస్ట్ చేస్తే ఒక్క మెయిన్ స్ట్రీమ్ పేపర్ కూడా రాయలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గినక నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే మిమ్మల్ని మేమే బాయ్కాట్ చేస్తాం, మిమ్మల్ని మాఫియా డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతతో ఉండేది. ప్రజల కోసం పోరాడే సోషల్ మీడియా వారియర్స్ కి, ప్రజల కోసం పనిచేసే